నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున బ్రెడ్ బోండా చేసుకుందాం. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా స్నాక్స్ ఐటెం చేసుకుందాం ఈరోజు. దానికి కావాల్సినవి బ్రెడ్ అండి, నార్మల్ బ్రెడ్ అనమాట. ఇది మిల్క్ బ్రెడ్ అవసరంలో నార్మల్ బ్రెడ్ కావాలి. బంగాళదుంపలు అండి 3 తీసుకున్నాను, నేను స్మాష్ చేసేసాను, ఉడకపెట్టేసి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. తయారు చేసే విధానం: ఆలూ కర్రీ కోసం అండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో కూరకు సరిపడా ఆయిల్ వేసాను. వేడెక్కింది, కాస్త జీలకర్ర వేసుకుందాం. ఇది లోపల స్టవింగ్ కోసం అండి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసానండి, వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇవి మగ్గాలి. ఒకసారి కలుపుకుందామండి. హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వెల్లుల్లిని అల్లం దంచిందండి 1 స్పూన్ వేసేసుకుందాం. పచ్చివాసన పోసేదాకా కొంచెం కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం లైట్గా పసుపును కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసేసుకుందాం. ఇలా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆలు వేసేసుకుందాం, ఉడకబెట్టిన ఆలు. స్మాష్ చేసేసాను నేను. ఇది కొంచెం సేపు మగ్గాలి. సాల్ట్ వేసుకుందామండి. లోపల స్టఫింగ్ కదా, తగు మాత్రమే పడుతుందండి, ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. కొంచెం గరం మసాలా అండి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర మన ఇష్టం, ఎంత అన్న వేసుకోవచ్చు. అయిపోయిందండి లోపల స్టఫింగ్. స్టవ్ కట్టేసుకుందాం. ఈ ఆలు కర్రీని చల్లారబెట్టుకోవాలండి. నేను పల్లీలు తీసుకున్నాను, వేపేసిన పల్లీలు అనమాట. ఇవి కచ్చాబద్దా చేసాను, వేసేసుకుందాం. ఇవి వేసుకోవటం మూలాన పండి కిందకి వచ్చి క్రంచీగా బాగుంటుంది. ఇవి కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు చల్లారబెట్టుకుందాం పూర్తిగా. బ్రెడ్ చుట్టూ ఉన్న లేయర్ లాగా ఉంటుంది కదండి, కొంచెం బ్రౌన్ కలర్గా, అది తీసేసుకోవాలన్నమాట. దీనిపైన తీసేసానండి, ఇలా వచ్చింది. దీని పక్కన పెట్టేసుకుందాం. స్టఫింగ్ కోసం ఆలు కర్రీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని వండలు చేసుకుందాం. స్టఫింగ్ కోసం అండి మనం ఇలా వండలు చేసుకోవాలి. ఆలు కర్రీని ఇవన్నీ అలా చేసుకోవాలి. ఇవి స్నాక్స్, టీ టైం స్నాక్స్ తీసుకుంటాం కదా, అప్పుడు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి అన్నీ ఇలా చేశాను. వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాండి. కాస్త సాల్ట్ అనమాట, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళలో సాల్ట్ కరిగిపోవాలండి.
ఇందాక కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి 2 స్పూన్లు ప్లేట్లో వేసేసుకుందాం. ఈ బ్రెడ్ పీస్నండి ఈ నీళ్ళలో వేసేసుకుందాం. ఒక్క నిమిషం. ఈ స్టఫింగ్ కోసం తీసుకున్న ఈ ఆలు కర్రీని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా స్టఫింగ్ ఇలా పెట్టేసేసుకున్నాండి. ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదా, దీంట్లో ఇలా చేసేసుకోవటమే. బ్రెడ్ని ఇలా ముంచి మునగనట్టే ముంచాలండి. ముంచేసి గట్టిగా మనం నొక్కేసుకోవాలి. ఈ వండ పెట్టేసుకోవాలి. మధ్యలో ఈ కార్న్ఫ్లోర్ మీద ఇలా డొల్లు ఇచ్చేసేసి వండని గట్టిగా చేసేసుకోవటమే. ఇలా చేయటం అది బైండింగ్ లాగా ఉంటుంది, స్టఫింగ్ బయటికి రాదనమాట. స్టఫింగ్ పెట్టేశానండి బ్రెడ్ బోండా కోసం. తగు మాత్రం ఆయిల్ వేసానండి బ్రెడ్ బోండా కోసం. నూనె వేడెక్కింది, ఇప్పుడు వేసేసుకుందాం బోండాలు. సన్న సెగ పెట్టుకుని వేపుకోవాలండి, హై ఫ్లేమ్లో వేపకూడదు. ఇవి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇవి క్రంచీగా చాలా బాగుంటాయండి. లోపల స్టఫింగ్ మెత్తగాను పల్లీలు వేసాం కదా, అవి క్రంచీగా ఉంటాయి. ఇవి పైన బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట బ్రెడ్ బోండా. కొంచెం ఓపిక చేస్తే చాలా బాగా వస్తాయండి. వేగినాయండి, తీసేసుకుందాం. నూనె కూడా పెద్దగా లాగదండి. మనం కార్న్ఫ్లోర్లో స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉండాలని కార్న్ఫ్లోర్లో ఇచ్చాం కదా, అందువల్ల ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. చాలాసేపు ఇవి క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ టైము క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అలా చేసుకోవటం వల్ల. అన్నీ ఇలాగ వేపుకోవాలండి. అన్నీ ఇవే మాదిరిగా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల విడిలిపోకుండా ఉంటుందండి బోండా నూనెలో వేసినప్పుడు. లేకపోతే కొన్నిసార్లు బ్రెడ్ సరిగ్గా లేకపోతేనండి బోండా విడిలిపోయి స్టఫింగ్ అంత బయటకు వస్తుంది. అందుకు ముందు జాగ్రత్త కోసం నేను ఇలా కార్న్ఫ్లోర్ వేసాను. ఇలా కార్న్ఫ్లోర్ వేయటం చిన్న చిట్కా అండి, స్టఫింగ్ బయటికి రాకుండా ఉండటం. ఈ బ్రెడ్ బోండా అండి పైనేమో క్రిస్పీగా, లోపలేమో మసాలా ఫ్లేవర్తో ఆలు కర్రీ స్టఫింగ్గా చాలా బాగుంటుందండి అసలు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బ్రెడ్ వెంటనే ప్రెస్సింగ్ చేయగానే ఆలు స్టఫింగ్ పెట్టగానే వేసేసుకోవాలండి నూనెలో. చిన్నపిల్లలకి అయితే కొందరికి తెలియదు కదా, అందుకే నేను కార్న్ఫ్లోర్లో డొల్లిచ్చి వేసాను అనమాట. అందువల్ల కలర్ ఇలా వస్తుంది అనమాట. కార్న్ఫ్లోర్లో వెయ్యిని డైరెక్ట్గా బ్రెడ్తో వేసి ఇలా వస్తాయి. లాస్ట్గా బైండింగ్ మోచి దిగిపోతుంది, బయటికి స్టఫింగ్ వచ్చేస్తుందని భయం వేస్తే ఇలా కార్న్ఫ్లోర్లో డొల్లించుకోవాలి. ఒకసారి చూద్దామండి ఎలా ఉందో లోపల. తెలుస్తుందా మీకు? తింటే కూడా అంతే బాగుంటుందండి. చూస్తాను. సూపర్గా ఉందండి. ఈ వర్షాకాలంలో ఇలా చేసుకు తింటానండి, సూపర్ అండి. ఉంటానండి, బాయ్. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బోండా రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.